హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మ్యాచ్ వచ్చేసి ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య మ్యాచ్ అయితే జరగబోతుందన్నమాట. సో షార్ట్ అండ్ స్వీట్గా వీడియోని అయితే కంప్లీట్ చేసేస్తాను, ఎక్కువ టైం అయితే తీసుకోను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ముందుగా ప్రెడిక్షన్ చెప్పేస్తున్నా, ఈ మ్యాచ్ వచ్చేసి నాకెందుకో ముంబై ఇండియన్స్ విన్ అయ్యిద్ది అనిపిస్తుంది. దాంతో పాటు నేను ఒకటైతే కోరుకుంటున్నా, అదేంటంటే లక్నో టీం తరపు నుంచి లక్నో గెలిచినా గెలవకపోయినా రిషబ్ పంత్ మాత్రం ఖచ్చితంగా ఫామ్లోకి రావాలి. ఫామ్లోకి రా అన్న ప్లీజ్, ఒక్క 50 అయినా కొడితే చూడాలని ఉంది. అఫ్కోర్స్ ఈ సీజన్లో రిషబ్ పంత్ పర్ఫార్మెన్స్ బాగానే ఉందబ్బా, అండ్ కొన్ని మ్యాచెస్ బాగానే ఆడాడు. మరి అంత వరస్ట్గా ఏమీ ఆడలే, బాగా ఆడాడు. కాకపోతే ఏమవుతుందంటే కొన్ని ఇంజురీస్ వల్ల అండ్ ఆ క్యాప్టెన్సీ ప్రెషర్ వల్ల రిషబ్ పంత్ వెంటనే అవుట్ అవుతున్నాడేమో అనిపిస్తుంది. అండ్ అన్నెసరీ షాట్స్ అన్నీ ఆడుతున్నాడు, అదైతే నాకు అనిపించింది. సో రిషబ్ పంత్ ఈరోజు ఒక 50 కానీ సెంచరీ కానీ చేస్తే చూడాలని ఉంది నాకైతే. ఇవాళైనా కొట్టాలన్న, లేకపోతే ఇంకా నిజంగా నేనైతే ఇక ఏం చేయలేను. అండ్ ఇక ఈ సీజన్ ఇక మర్చిపోవాల్సిందే. సో అదనమాట. ముంబై ఇండియన్స్ సెకండ్ బ్యాటింగ్ చేస్తారు, బట్ లక్నో వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి ముంబై ఇండియన్స్ టీం ముందు ఒక 178 రన్స్ వరకు టార్గెట్ పెడతారనిపిస్తుంది. అండ్ లక్నో సూపర్ జైంట్స్ తరపు నుంచి ఈరోజు రిషబ్ పంత్ ఒక 85 రన్స్ వరకు కొడతాడనిపిస్తుంది. దాంతోపాటు మన నికోలస్ పురన్ కూడా ఈరోజు ఫామ్లోకి వస్తాడనిపిస్తుంది, ఎందుకంటే హీఈస్ బెస్ట్ బ్యాట్స్మెన్. సో అదనమాట. అండ్ ఇక ముంబై ఇండియన్స్ తరపు నుంచి ఈరోజు రోహిత్ శర్మ ఆడతాడు అంటున్నారు. సో చూడాలి మరి, ఒకవేళ రోహిత్ శర్మ ఆడితే ఖచ్చితంగా 50+ అయితే స్కోర్ చేస్తాడు. అండ్ అలాగే ఈరోజు సూర్యకుమార్ యాదవ్ ఫామ్లోకి వస్తాడు అనిపిస్తుంది. సో అదనమాట ఓవరాల్గా మ్యాచ్ ప్రిడిక్షన్ అయితే ఇది. ముంబై ఇండియన్స్ విల్ విన్ దిస్ మ్యాచ్, బట్ రిషబ్ పంత్ ఈరోజు ఫామ్లోకి రావాలని అయితే నేనైతే కోరుకుంటున్నా. సో దట్స్ ఇట్ గైస్.